ఈరోజు బుధవారం దీపవృక్షము 4వ భాగం చెప్పుకుందాము. దాని ముందుగా పాట పాడుకుందాం. నా హృదయవాసి నీవే యేసయ్యా ఆ పాట పాడుకుందాం. మనం పరుచుకుందాము. నన్ను నడిపించునా దయ్యా
దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు సెయింట్ థామస్ గారు యేసయ్య శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో యేసయ్య శిష్యుడైన ఒకరు ఆయన ఏంటంటే నన్ను పోలి నడవండి, నాకన్నే గొప్ప కార్యాలు చేస్తారనే శిష్యుల ద్వారా దేవుడు రుజువుపరుచుకున్నారు. ప్రపంచం అంతా కూడా ఆయన దగ్గర నుండి ఎన్నో మేళ్ళు, ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో స్వస్థతలు, మరి చనిపోయిన వారిని లేపారు దేవుడు. కుంటి వారిని బాగు చేశారు, గుడ్డి వారిని బాగు చేశారు, మోగవారిని బాగు చేశారు. అనేక మందికి తన రక్తం ద్వారా పాపక్షమాపణ, మానవాళి రక్షణ కోసము ఆయన పాపక్షమాపణ ప్రతి ఒక్కరికి ఇచ్చారు, మతం కులము భేదం లేకుండా. అయితే 12 మంది శిష్యుడు మాత్రమే దేవుని మాట విని ఆయన పోలి నడిచారు. ఆయన పోలి నడవాలని అందరికీ కూడా దేవుడు చెప్పారు. ఆయన పక్షపాతం అనేది లేకుండా అందరి కోసం కూడా తన ప్రాణాన్ని అర్పించారు. అయితే ఇప్పుడు భారతదేశానికి మనకి రక్షణ వచ్చిందంటే సెయింట్ థామస్ గారి ద్వారా. ఆయన సమాధి కూడా చెన్నైలో ఉంది. అది మా డాడీ చూపించారు. ఆ చెన్నై మేము వెళ్ళాము. అయితే ఈరోజు ప్రపంచంలోని భారతదేశము అంతా కూడా ఈ దినాన్ని క్రైస్తవ దినంగా, భారతదేశ క్రైస్తవ దినముగా అందరూ జరుపుకుంటున్నారు. అంటే ఆయన చేసిన ఆ దేవుని మాటలు ప్రకటించారన్నమాట. దేవుని బిడలు కాకపోయినా వ్యతిరేకిస్తున్నా ఎంతో ప్రేమగా దేవుడు ఆయన వాడుకున్నారంటే ఆయన గుణాలు, ఆయన రూపురేఖలు, ఆయన గుణాలతో ఆయన ఈరోజు దేవుని రాజ్యంలో ఉన్నారంటే దేవుడు మనకు ఒక మాదిరిగా దేవుని శిష్యులు అంటే దేవుని లాగే ఉన్నారు. వాళ్ళు రూపము దేవునితో తిరిగినప్పుడు దేవుని రూపం వచ్చింది, ఆయన గుణాలు కూడా వచ్చాయి. ఆయన రూపంలోనే ప్రతి మానవుడిని దేవుడు సృష్టించారు. మరి ఆయన ఆ గుణాలు కూడా కలిగి ఉండి ఆయన 2000 సంవత్సరాల క్రితం యేసయ్య శిష్యుల్లో ఒకరిగా సెయింట్ థామస్ గారు క్రీస్తు శకము 52వ శతాబ్దంలోని మరి దక్షిణ భారతదేశంలో కేరళ రాష్ట్రంలోని మలబార్ తీరం దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత సెయింట్ థామస్ గారు మరి క్రీస్తు శకము ఈ 52వ సంవత్సరంలో అనేక మందికి దేవుని వార్తలు ప్రకటించారు. అనేకమైన బిడ్డలకి, అందులో బ్రాహ్మణులకి మరి చాలా నిష్ఠగా ఉండి దైవ భక్తితో ఉన్న బిడ్డలకి దేవుడు నిజమైన దేవుడు ఎలా ఉంటారు, దేవుని లక్షణాలు ఏంటి, దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఇవన్నీ కూడా ఆయన చాటి చెప్పారు, వివరించారు. దేవుడు ప్రణాళికని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు సెయింట్ థామస్ గారిని వాడుకున్నారు. అందరు శిష్యులు కూడా వాడుకున్నారు. మరి ఈయనైతే భారతదేశం విషయంలో దేవుడు వాడుకున్నారు. మరి క్రీస్తు 72వ సంవత్సరంలో చెన్నైలో మైలాపూరి దగ్గర, మరి తమిళనాడులో ఉన్నది, ఆయన హతసాక్షి అయ్యారు. హతసాక్షి అంటే దేవుని కోసము ప్రాణం పెట్టారనమాట. వాళ్ళ కోసము దేవుని బలిపీఠం దగ్గర హతసాక్షులు మొదపెడుతుంటే ఇంకెంతకాలము మాకు న్యాయం తీర్చవా అని అలా ప్రార్థన చేస్తుంటుంటే, మరి ఇంకా కొంత సమయం ఉంది, మీరు వెయిట్ చేయండి అని చెప్తారు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది అది. కాబట్టి సెయింట్ థామస్ గారు మరి ఈ బలిదాన దినముగా జూలై 3వ తారీఖుని దేవుడు 2021 నుండి భారతీయ క్రైస్తవ దినోత్సవంగా మరి ప్రపంచమంతా కూడా ప్రకటించడం మొదలుపెట్టారన్నమాట. 2021 జూలై 3వ తారీఖున ఆయన చనిపోయారు. కాబట్టి ఆయన చనిపోయిన ఆ దినోత్సవాన్ని అప్పుడు స్టార్ట్ చేశారు. ఆయన చనిపోయిందేమో క్రీస్తు 72వ శతాబ్దంలో చనిపోయారు. కానీ 2021 సంవత్సరం నుండి స్టార్ట్ చేశారు. 2022లో అయితే జూలై 3న
1950వ సంవత్సరం బలిదాన వార్షికోత్సవం చేశారు. వార్షికోత్సవం అంటే 50 సంవత్సరాలు నిండితే చేస్తారు కదా, అలా వార్షికోత్సవం అలాగా చేసుకొని మరి ప్రతి ఒక్కరికి నీ పొరుగు వారిని ప్రేమించు, సమాజ సేవ చేయండి, ఇది ఒక వేడుకగా చేసుకోండి అనే మాదిరికరంగా మరి దేవుని బిడ్డలందరూ కూడా దేవుని ఇష్టపడి దేవునిలా నడవాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరు కూడా సమాజ సేవ, వాళ్ళు కృతజ్ఞత లేకుండా దేవునికి కొరడా దెబ్బలు కొట్టినట్లు చెప్పిన మాట వినకుండా దేవుని ఆజ్ఞలు పాటించకుండా వెనక అంటే వీపు తిరుగుతారు, అంటే కృతజ్ఞత లేకుండా ఉంటారు, దేవుని ఆజ్ఞలు తప్పిపోతారు. దేవుని ఆజ్ఞలు పాటించిన వాళ్ళే దేవుని రాజ్యానికి వెళ్తారు. వాళ్ళకి ఆకాశ వాక్యం విప్పి పట్టణాన్ని దీవులతో నింపుతారు. మనుషుల వైపు చూడరు, మనుషుల మాట వినరు, ప్రాణాలు కూడా అర్పించడానికి సిద్ధపడతారు దేవుని కోసం. దానికోసము దేవుని యొక్క అభిషేకం అవసరం, దేవుని కలిగి ఉండడం అవసరం. దేవుని వాక్యం విని విడిచిపెట్టేస్తే దేవునిలాగా బ్రతకలేరు, దేవుని గుణాలు వాళ్ళకి రావు. వాళ్ళు నిన్ను పోలి దేవుని పోలి నడవడం కానీ, నీ పొరుగు వాళ్ళని ప్రేమించడం కానీ, దేవుడు చెప్పిన ఆజ్ఞలు పాటించలేరు. కాబట్టి అటువంటి వారికి అన్నీ ఇంకా ఏం కావాలో అలాంటి వాడికి స్వార్థముతో నిండిపోయి ఎంత చేసినా కృతజ్ఞత లేకుండా ఇంకా నాకు కావాలి, ఇంకా నాకు చెయ్యాలి అని దేవుడి దగ్గర కోరుకుంటుంటారు, దేవుని సేవకుల దగ్గర కోరుకుంటుంటారు, దేవుని ప్రజల దగ్గర కోరుకుంటారు. అంతేగాని కృతజ్ఞతతో దేవుడికి ఇవ్వాల్సింది ప్రాణాత్మ దేహాలు దేవునికి ఇవ్వాలి వాక్యం చెప్తుంది. దేవుని ఆజ్ఞలు, దేవుని డబ్బులు ఏంటి, దేవుని మనలో ఒంట్లో ఉన్న శక్తి ఏంటి, ప్రతిదీ కూడా అనేక మంది అనాథలుగా ఉన్నారు. అటువంటి వారికి ఆ డబ్బులు వాడడానికి, దేవుని డబ్బులు వాడడానికి, ప్రజాసేవ చేయడానికి ఇదొక థోమస్ గారు ఒక మాదిరికరంగా ఉన్నారు దేవుని శిష్యుడిగా. మనం కూడా శిష్యుడిగా ఉండాలని దేవుడు అందరికీ చెప్పిన మాట ఏంటంటే మత్తయి 28వ అధ్యాయంలో 18, 19, 20 వచనంలో మీకు భూమి మీద సర్వాధికారాలు నేను ఇచ్చాను కాబట్టి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నా మూలంగా మీరు సువార్త ప్రకటించేయండి, శిష్యులుగా తయారు చేయండి, నా శిష్యులుగా తయారు చేయండి. అంటే దేవుడు నమ్ముకున్న వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళరు, నమ్ముకున్నంత మాత్రాన దేవుని రాజ్యానికి వెళ్ళరు ఎవరు కూడా. ఆయన శిష్యులుగా ఎవరైతే తయారయ్యి ఆయన గుణాలు, ఆయన రూపురేఖలతో ఉన్న వాడికి ఆయన గుణాలు కూడా దేవుడు ఇస్తానంటుంటే దేవుడు మాట విన్న వాళ్ళకి ఇస్తారు. ఆ గుణాలు లేకపోతే ఆ రూపమన్నా వేస్టే కదా. అందరికీ ఇచ్చాడు దేవుడు రూపం, అందరినీ శిష్యులుగా చేసుకోవాలని, అందరితో యుగాలు ఉండాలని, సమాజానికి సేవ చేయాలని, దేశం బాగుపడాలి, ప్రపంచమంతా దేవుని రాజ్యానికి వెళ్ళాలి, దాని మతం కులం భేదం లేకుండా అలా ఉండాలని దేవుడు ఆశపడి ఈరోజు ఈ జూలై 3వ తారీఖున మరొకసారి ఆ దేవుని యొక్క శిష్యుని దేవుడు పోలి ఆయన నడిచాడు. దేవుడు ఎలాగైతే ప్రాణం పెట్టాడో యేసయ్య మానవ రూపుగా వచ్చి ఈ మానవాడికి రక్షణ ఎలాగైతే దయచేశారో అలాగా మరి ఆ మానవాడికి రక్షణ ఇవ్వాలని యేసయ్య మరి ఒక మాదిరికరంగా తోమ గారిని సెయింట్ థామస్ అంటే పరిశుద్ధమైన థామస్ గారు. పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేరు, దేవుని చెప్పిన మాటలు వినలేరు, విని దాన్ని పాటించలేరు. పరిశుద్ధత ఉండదు. ఇంకా పాపాలు, శాపాలు ఇవన్నీ కూడా అవి పోవాలి అంటే ఒకరిని దేవుని రాజ్యానికి నడిపిస్తే, తప్పిపోయిన వాళ్ళని దేవుని రాజ్యం వైపు నడిపిస్తే, దేవుని సన్నిధికి నడిపిస్తే ప్రతి పాపాన్ని కప్పేస్తానంటున్నారు. కానీ అటువంటి వారు నడిపించకుండా అటువంటి వారితో కలిసిపోయి వాళ్ళకి ఇష్టం వచ్చిన మనుషులకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. దేవుడికి ఇష్టం వచ్చినట్టు చేయకుండా, దేవుడి ప్రణాళిక నెరవేర్చకుండా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా మనుషులకు ఇష్టమైనట్టు నడుస్తున్నందుకు మరి దేవుడు మరి ఆ పరిశుద్ధత అనేది వారికి రాదన్నమాట. పరిశుద్ధత ఎలా వస్తుందంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చినప్పుడు, దేవుని ఆజ్ఞలు పాటించినప్పుడు ఇంకా అనేక మంది శిష్యులు మాదిరికరంగా ఉన్నారు, యేసయ్యను పోలి నడిచారు. అనేక మంది భక్తులు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళని పోలి నడవాలని మరి యెషయా 61వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. దేవుడు నన్ను పిలుచుకున్నారు. ఆ మాటను బట్టి యేసయ్య కూడా ఎందుకు నాకు దేవుడు ఆ పిలుపుని బట్టి నేను ఈ మాటలు చెప్పగలుగుతున్నాను.
లేకపోతే నేను దేవుని మాటలు చెప్పలేను, గ్రహించలేను, ఆ వేదన దుఃఖం అనేది ఉండదు. ప్రభువుకి యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారిని విడిపించుటకు, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా యుద్ధవస్త్రము మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతివస్త్రములు వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుడు వైజాగ్ విజయనగరానికి దేవుడు ఇక్కడ చెరలో ఉన్నవారు, బంధకాలు, ఆయాసం, గుండె నొప్పి, చెస్ట్ క్యాన్సర్ ఇలాంటి వాళ్ళు ఏంటంటే చెరలో ఉంటారు. దేవుడు బంధించేస్తారు. దేవుడు మాట తృణీకరించినందువల్ల, మహోన్నతుని తీర్మానం తృణీకరించినందున ఇనపకట్ల చేతను బంధించేస్తాను అని ఉంది. దాని నుండి దేవుడు అంతమాటికి విడిపిస్తూ ఉంటే మళ్ళీ అదే దేవుడు మాటలు వినకుండా, దేవుని ఆజ్ఞలు పాటించకుండా, మనుషులకు భయపడిపోయి మనుషులు చెప్పిన మాటలు, మనుషులు ఎవరు ప్రాణం పెట్టలేదు, దేవుడు ప్రాణం పెట్టాడు. దేవుడు విడిపించి ఆ బంధకాల నుండి, ఆ చెరలో నుండి విడిపించారు. ఎందుకు? దేవుడు ఆ హితవస్త్రమును మన దేవుని ప్రతిదండనే దినమును ప్రకటించడు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చడానికి మన సాక్ష్యం, అటువంటి సాక్ష్యం మనకి ఇచ్చాడు. ఎంతోమంది దుఃఖంతో వేదనతో ఉంటారు, వాళ్ళు నమ్మలేరు ఈ విషయాలు. నమ్మిన వాళ్ళు వాళ్ళ సాక్ష్యాన్ని గట్టిగా ప్రకటించగలగాలి, ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఆ మహోన్నత తీర్మానం తృణీకరించకూడదు. తృణీకరించాలంటే మళ్ళీ ఆ చీకటి ఏర్పడే చేస్తుంది, ఆ బంధకాలను మళ్ళీ పట్టుకుంటాయి. అవన్నీ పట్టుకోకుండా ఏం చేయాలి? ఆ మహోన్నత తీర్మానం తృణీకరించకూడదు. దేవుని సన్నిధికి ఎలా ఉన్నా సరే రావాలి. ఎవరో పిలిస్తే రావడం కాదు, పరిగెట్టుకుని రావాలి. ఎన్ని బంధకాలు, ఎంతమంది నిన్ను ఏడిపిస్తున్నా, ఎంతమంది నీకు హాయ్ బాయ్ చెప్పినా, అదే పాట పాడుతున్నాం మనం. అనేక మంది ఏం చేస్తారు? నా హృదయవాసి ఓ యేసయ్య నన్ను నడిపించు, నా దైవమా. దేవుని దగ్గరికి నడవాలి. దేవుని దగ్గర నడిస్తే నీకు ఆ భయం ఉండదు. ఆ వాక్యం గుర్తుండే, ఆ వాక్యం మీద దేవుడు నీకు భయం కలిగిస్తాడు. దుష్టుడు మనిషిలో దూరి నిన్ను బాధ పెడుతుంటే, నిన్ను దేవుని ఆజ్ఞలు పాటించకుండా నేను వాళ్ళ పేచీలు పడుతుంటే, వాళ్ళ మీద ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టే శక్తి నీకు ఇస్తాడు. నువ్వు వాళ్ళకు లోపడిపోతే, హబక్కు గ్రంథంలో ఉంటుంది, బల వేస్తే సాతానుగాడు ఆ బలలో మంచి ఆహారం పడిందని గంతులు వేస్తాడట, ధూపం వేస్తాడట వాళ్ళకి, మంచి ఆహారం నాకు పడిందని. ఎందుకు? నీవు దేవుని శక్తితో నింపబడి ఉంటే, ఎవరైతే నేను దేవుని ఆజ్ఞలు పాటించకుండా నేను అభ్యంతర పడుతున్నారు, నేను బాధ పెడుతున్నారు, దేవుని సన్నిధికి రాకుండా దేవుని ఆజ్ఞలు పాటించకుండా వాళ్ళకి నువ్వు వాళ్ళ ఉన్న సాతాన్ని వెళ్ళగొట్టేటట్టు ఉండాలి, కానీ దానికి లోపడిపోయి నువ్వు సాతాన్ని బలి పెట్టేట్టు ఉండకూడదు. ఉంటే ఎవరికి నష్టం? నరకానికి వెళ్ళిపోతాం రేపు పొద్దున. దేవుని ఆజ్ఞలు పాటించకపోతే, మనుషుల ఆజ్ఞలు, మనుషుల మాటలు, మనుషుల నమ్మటి కంటే, రాజుల నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్తున్నారు. అందుకని దేవుడిని పాడి స్తుతించాలి. ఎటువంటి పరిస్థితులైనా దేవుళ్ళు ఆనందిస్తూ దేవుని దగ్గర నడవాలి. మరి సొంత వారే స్వార్థపరులే కుంగదీస్తూ ఉంటారు. అలా కుంగదీసినప్పుడు అన్యాయపు తీర్పుకి గురి చేస్తారు. అన్యాయంగా వారికి బాధ వచ్చేలాగా, కష్టాలు వచ్చేలాగా, అనారోగ్యం వచ్చేలాగా, వాళ్ళకి ఇబ్బందులు, మళ్ళీ దరిద్రం, మళ్ళీ ఆ బంధకాలన్నీ పట్టుకోలేదాకా సొంతోళ్ళే చేయిస్తుంటారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి నీకు తెలుసు కదా, దేవుని మాట విన్నావు, దేవుని బిడ్డవి ఆ పాదాల చెంత, దేవుని పాదాల చెంత విలపించి ఆ నిత్య కృపను నిలబెట్టుకోవాలన్నమాట. దేవుని యొక్క ఆ కృపను నిలబెట్టుకోవాలి. కృప అంటే వ్యాలిడిటీ. అది అర్హత లేకపోతే దేవుడు ప్రేమిస్తారు, అర్హత లేకపోయినా ఆ బంధకాలను విడిపిస్తారు, అర్హత లేకపోయినా ఆ ఆరోగ్యం ఇస్తారు. దాన్ని నిలబెట్టుకోవాలి. వాస్తవాన్ని పాడు చేసుకోకూడదు. మరి అదే మనం పాట పాడుకున్నాం, దారి చెడి గమ్యమునకు ఆ దారి చెడిపోయినప్పుడు గమ్యము దేవుడే. నాకంటే దేవుడి దగ్గరికే పరిగెట్టాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడి దగ్గరికే పరిగెట్టాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎంతమంది నేను బాగా పెట్టినా దేవుని దగ్గరికే పరిగెట్టాలి. మళ్ళీ దేవుడు బాగు చేస్తాడు, మళ్ళీ నేను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ శాపము, ఆ బంధకాలు నీ దగ్గరికి రాలేకుండా దేవుడు కంచె వేస్తాడు. దేవుడి దగ్గర
ఒప్పుకోవాలి, దేవా నాది తప్పయింది, నన్ను క్షమించండి. నేను మనుషుల మీద ఆధారపడ్డాను, మనుషులు నన్ను ఎవరు ఆదుకోలేదు, నువ్వు ఆదుకున్నావు. నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే నిన్ను బట్టే నేను ఇక్కడ ఉన్నాను, నిన్ను బట్టే నేను ఆరోగ్యంగా ఉన్నాను. నిన్ను కలిగి ఉంటేనే ఆ ధన్యతను బట్టే రేపు దేవుని రాజ్యానికి వెళ్తాను. ఇవన్నీ నాతో రావు. దేవుడు ఏమేలు పొదువే ఉందని కూడా ఆయన కోవిడ్లో చేరి ఆ కోవిడ్లోనే క్షేమం ఉంది. దుఃఖం పెట్టినప్పుడు దేవుడు సన్నిధి విడిచి వెళ్ళిపోతుంది కదా. పరిశుద్ధత ఉండి దేవుడిని వైపు ఉన్నప్పుడే దేవుడు ఆ విధంగా ఉంచుతాడు. ఉంచి ఆయన ఏం చేస్తారంటే వేదలకు సువర్తమానం ప్రకటించడానికి అభిషేకిస్తాడంట. అనేక మంది ఉన్నారు అలాంటి మీలాంటి వాళ్ళు. నువ్వే బంధకాల నుంచి వచ్చావో అలాంటి వాళ్ళని విడిపించాలని, నీ సాక్ష్యము వారికి చెప్పాలని దేవుడు ఆ సీయోనులో దుఃఖించే వారిని ఉల్లాస వస్త్రాలు ఇచ్చాడు. ఉల్లాసం అంటే సంతోషం, ఆనందం, అన్ని పనులు చేసుకోవడానికి ఆ ఉల్లాస వస్త్రాలు ధరింపజేశాడు. బూడిదకి ప్రతిగా పూదండను వేశాడు. బూడిద కింద పడుకొని, కింద బూడిదలోనే ఇక పడుకోవడం, బూడిదలోనే ఏడడం, అపవిత్రతలోనే ఉండడం, అటువంటి పరిస్థితుల్లోనే దేవుడు పూదండకి ఇచ్చాడు. మరి దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలము, భారవంతమైన ఆత్మను ప్రతిగా స్తుతి వస్త్రము, దేవుని స్తుతించి ఆరాధించి ఆయనతో కొనియాడి ఆయన సన్నిధిని అనుభవించే కృపనిచ్చారు. ఇవన్నీ కూడా తలంచుకొని దేవుణ్ణి ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. దేవుని లోనే మనం నడిచినప్పుడు అనేక సమాజానికి బాగు చేసేవారుగా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించే విధంగా, దేవుని ఆజ్ఞలు పాటించే విధంగా దేవుడు దీవిస్తానంటున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళే దీపవృక్షముగా ఉంటారన్నమాట. ఎప్పుడు వెలుగుతూనే ఉంటారు. వాళ్ళు కళలు నవ్వుతూ ఉంటారు. ఆరిపోయిన దీపంలా ఉండరు. చెడ్డ పనులు చేసి మళ్ళీ చేసిన తప్పే చేసి మళ్ళీ దేవుడికి హాయ్ బాయ్ చెప్పి అలా ఉండరు. అలా ఉన్నట్లయితే క్షమించమని అడగండి దేవుడు. మరి ఇంకెప్పుడు చేయను ప్రభా, నీకు ఇష్టం ఉంటాను, నీ ఆజ్ఞలు పాటిస్తానయ్యా, మనుషుల్ని నమ్ముకొని ఉన్నానయ్యా, నిన్ను ఆశ్రయించలేదు, నిన్ను బట్టి ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను యేసయ్యా అని క్షమించమని అడగాలి దేవుని దగ్గర. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు చదువుకుందాం. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను, దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. పరిశుద్ధ స్థలంలో ఉంటుంది దీపస్తంభం. దీపస్తంభంగా ఉన్న వ్యక్తి పరిశుద్ధంగా ఉంటారు, దేవుని ఆజ్ఞలు పాటిస్తారు. ప్రతిదీ కూడా ఎంత నష్టమైన ఎంత కష్టమైన దేవునికి దూరంగా ఉండరు, దేవుని సన్నిధిని అనుభవిస్తారు. ప్రతి క్షణం కూడా ఆరాధనకి కరెక్ట్ టైంలో ఉంటారు. బుధవారం, శుక్రవారం, ఆదివారం మరి రోజు ఆలయం మరి తెరిచే ఉంటుంది కాబట్టి ప్రతిరోజు 9 గంటల నుంచి 10 గంటల వరకు దేవుని ఆరాధనలో గడపడానికి ఇష్టపడతారు. దీపస్తంభంగా ఉన్నవారు ఎప్పుడు కూడా వాళ్ళ దీపాలు ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి. ప్రార్థన చేసే ప్రార్థనా పనులు అనమాట. ఆ ప్రార్థన వాక్యము చక్కగా అది నెమరేసుకుంటూ ఆ వాక్యం వింటా, ఆ వాక్య ప్రకారం ప్రార్థన చేసుకుని దాని ప్రకారం నడుస్తూ అందరినీ నడిపించే వారిగా ఉండేదే దీపవృక్షం, దీపస్తంభము అంటే. అనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడేను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండేను, దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. అందుకే రోజు కూడా శరీరం రక్తము తీసుకుంటున్నారు. దానివల్ల దేవుడు మీతో మాట్లాడుతున్నారు, ఆరోగ్యం ఇస్తున్నారు, ఒక సాక్షిగా నిలబెడుతున్నారు. అదే దేవుని వాక్యము, విప్పబడిన వాక్యము. మరి 2వ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండేను, అందులో సువర్ణ దీపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండేను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగిరించిన అహరోను చేతి కర్రయు నిబంధన పలకలను ఉండేను. దేవుని నిబంధన పలకలు అంటే దేవుని ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు మోషే గారికి ఇచ్చిన ఆ నిబంధన పలకలు ఉన్నాయంట. మన్నాగల బంగారు పాత్ర ఉంది. మన్నా అంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆహారము, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. ఆ మన్నా కన్నా శ్రేష్టమైనది శరీరము రక్తము అనమాట. ఆయన ఆ సువర్ణ ధూపార్తి ఉంది, బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసం ఉన్నది. ఆ మందసం అంటే అది ఎవ్వరు కూడా ముట్టకూడదు.
ఆ రొట్టెల బల్లని ఎవరు ముట్టకూడదు, అది పరిశుద్ధంగా ఉండాలి. దేవుని సన్నిధి పరిశుద్ధ స్థలానికి ఎవరు రాకూడదు అని చెప్పి రాయలసీమలో తీసుకొచ్చిన ఆ పౌలు గారితో దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడారు. వాక్యం మాట్లాడుతుంది. కొంతమంది సాక్షులు కూడా నిలబెట్టారు. మరి ఆరాధన చర్చలో ఉన్నప్పుడు స్వాతి అని ఒక ఆమె ఉండేది. ఆమె కూడా అదే విషయం చెప్పింది. ఒక అగ్ని తాడులాగా మండుతా ఉంది బలిపేట ముందు నుంచి కూడా. ఆ దర్శనంలో తను ప్రార్థన చేస్తున్నప్పుడు చూసి చెప్పింది, ఎవరు రాకూడదు పాస్టర్ గారు, అక్కడి నుంచి ఇక్కడికి ఎవరు రాకూడదు అని చెప్పింది. ఎందుకంటే మేడగది అనుభవంలో దేవుని పోలికలు, దేవుని శిష్యులుగా బ్రతకాలని ఇష్టపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా అటువంటి సాక్ష్యము దేవుడికి ఇచ్చారు. చాలామందికి ఇస్తారు. ఇంకా ఇవ్వాలని ఆశపడే ఈ మాటలు దేవుడు చెప్పిస్తున్నారు. దీపవృక్షముగా పెట్టుకున్న అనేక మందిని దేవుడు ఆ విధంగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇవి ఈనాడు ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు. నిత్యము ఈ మొదటి గుడారంలోనికి వెళ్ళుదురు కానీ సంవత్సరంలో ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు అక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కుటుంబాల కొరకును అతడు అర్పించును. అజ్ఞానంగా చేసిన పరిస్థితులన్నిటి బట్టి కూడా మరి ఆ సంవత్సరానికి ఒకసారి ఆ యాజకుడికి వెళ్ళి రక్తం చేత పట్టుకొని వెళ్ళి రెండవ గుడారంలో ప్రవేశించి తన కొరకు తన ప్రజల కొరకు అర్పిస్తూ ఉంటాడు అన్నమాట ఆ రక్తంలో. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. దీన్ని బట్టి మరి మొదటి గుడారం ఇంకా నిలుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. అందుకని ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఇది ఉపమానం ఉందని దేవుడు మరి నేను మొన్న ఏ వారం అది ఆదివారం చెప్పారు. ఈ దీపవృక్షము ఇక్కడ ఉన్న అవన్నీ ఉపకరణాలన్నీ కూడా పరిశుద్ధపరచడానికి మరి ఇది ఒక ఉపమానంగా ఉంది. ఉపమానంగా ఉందంటే అర్థమైంది, దేవుని రాజ్యానికి ప్రతి ఒక్కరిని కూడా దేవుని పాత్రలుగా, దేవుని శిష్యులుగా వాడుకోవడానికి దీపస్తంభము కూడా ప్రార్థనాపరులు, సువార్థికులు అని దేవుని బిడ్డలుగా ఎప్పుడు కూడా ప్రార్థన మెలుగు కలిగి ప్రార్థన చేయాలి. దేవుని అభిషేకం అనే ఒలివ ఆయిల్ ఎప్పుడు కూడా అటువంటి అభిషేకం కలిగి ఉండి వాళ్ళు వెలుగుతూనే ఉండాలి. ఆరిపోయిన దీపంలాగా ఉండకూడదు. యెహోవా సన్నిధిలో, దేవుని సన్నిధిలో అలా గడిపినప్పుడు యెహోవా పెట్టిన దీపంలా వాళ్ళు ప్రజ్వలిస్తూ దేవుని అగ్నిలా మండే అగ్నిలా దేవుడు వాడుకుంటారు. ఇంట్లోని బయట సంఘంలోని దేవుడు ప్రణాళిక వాళ్ళ పట్ల నెరవేర్చుకుంటారు. కాబట్టి అది ఇవన్నీ ఏంటంటే ఉపమాన రీతిగా ఉన్నాయి అని చెప్తున్నారు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ వచనంలో ఉంది మాట. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మన సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. అర్పణలు అర్పిస్తున్నారు. ఏం అర్పణలు అంటే అవి సంపూర్ణ సిద్ధి కలుగజేయట్లేదు. ఆ అర్పణలు ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చే వరకు వధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనముతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమే ఉన్నవి. అంటే శరీరానుసారంగా బాప్తిస్తాలు తీసుకుంటారు, అర్పణలు అర్పిస్తారు. కానీ మనిషిని జీవితాన్నే అర్పించేటట్టుగా ఉండాలి. ఆ పరిస్థితులు రావాలి అని చెప్తున్నారు. ఇవన్నీ ఉపమాన రీతిగా మరి ఎలా ఉన్నాయి? నానా విధములైన ప్రక్షాళనముతో సంబంధించిన శరీరాచారములు మాత్రమే ఉన్నాయి. శరీరాచారంలాగే ఉన్నాయి ఇవన్నీ చేస్తున్నవన్నీ కూడా. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమే ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్య
మరి ఘనమైనది పరిపూర్ణమైనదినే గుడారము ద్వారా ఎలా ఉందంట, మేకలేని కోడలేని రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడనమాట. దేవుడి యొక్క రక్తం ద్వారానే పాపక్షమాపణ జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉపమానము కాస్త ఏంటి, నిజముగా మరి దేవుడు మన కోసం ప్రాణం పెట్టినందువలన ఆయన పోలే నడవడానికి దేవుడు సహాయం చేశారు. ఆ బలులు అర్పణములు కోరలేదు, కానీ దేవుని మాట వినాలని చెప్తున్నారు. బలులు అర్పించడం కంటే ఆయన మాట వినడం శ్రేష్టము అని అందుకే చెప్పారనమాట. నిత్యుడు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించడకు మన సాక్షిని ఎంతో ఎక్కువగా ఆ మనసాక్షి ఏం చేస్తుందంటే, దేవుని రక్తం ద్వారా కడగబడిన ఆ మనిషి యొక్క రక్తం ద్వారా, దేవుని యొక్క రక్తం ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషులుగా అర్పించుకుంటారు. నా జీవితం దేవునికి అర్పిస్తున్నాను అని చెప్పి ఆ విధంగా దేవునికి అర్పించే వారిగా నిత్యుడికి ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషులుగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి, నిర్జీవ క్రియలు అంటే జీవం లేని క్రియలు, ఈ భూ సంబంధమైనవి, అవన్నీ కూడా విడిచిపెట్టి జీవం గల దేవుని సేవించుటకు మన సాక్షిని ఎంతో ఎక్కువగా, అటువంటి మన సాక్షి వాళ్ళు ఏం చేస్తారంట, ఎక్కువ పరిశుద్ధపరుస్తారు. భూ సంబంధాలు వెతుకుతున్నప్పుడు, దానికోసం నువ్వు ఆలోచిస్తున్నప్పుడు పరిశుద్ధత ఉండదు. దేవుని సేవించుటకు ఏం చేయాలి, మన సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తాడు. ఎందుకు, దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్నప్పుడు, నిర్దోషినిగా అర్పించుకోవాలంటే పాపము లేకుండా దేవుని మాటలు వింటూ దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఆ విధంగా అర్పించుకోవాలి. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచనం కలుగుటకే ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును కూర్చిన వాగ్దానము పొంది నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి. ఆయన దేవుడు కొత్త నిబంధనకి దేవుడు ఇటువంటి పరిస్థితుల విషయంలోనే ఒక కొత్త నిబంధన చేశాడు, ఒక నిబంధన చేశాడు. దేవుని రాజ్యానికి మిమ్మల్ని తీసుకువెళ్తాను, మీరు నా బిడ్డలుగా వస్తారు అని ఒక నిబంధన చేశారు. ఎప్పుడైతే నిర్దోషిగా నువ్వు దేవునికి అర్పించుకుంటావో, భూ సంబంధమైన వాటి చిత్త పెట్టుకొని అటువంటి వాటి కోసం లోబడిపోయి పాపంలో ఉండిపోయి పరిశుద్ధతను కోల్పోయి మళ్ళీ ఆ బంధకాలు, మళ్ళీ ఆ ఆర్థిక ఇబ్బందులు, మళ్ళీ ఆ దరిద్రత నుండి దేవుడు విడిపించడం కోసం ఆయనే దరిద్రుడుగా అయిపోయాడు. ఏమీ లేకుండా రక్త హస్తాలతో వచ్చాడు. ఆయనకున్న సర్వస్వాన్ని కూడా అర్పించాడు, అందరినీ కూడా ప్రేమించాడు. అటువంటి మనసు ఉండాలని ఆ శాసనమును వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును, అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా. అలాగా ఆ మరణ శాసనము రాశాడు ఆయన జీవిస్తుంటే చల్లదు. ఆయన నిజంగా ఆయన చెప్పాడు, చేశాడు కాబట్టి అది చెల్లింది. కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారం మోషే ప్రతి ఆజ్ఞను ప్రజల్లో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తము గల గొర్రె బొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడలేకి మేకలేకి రక్తము తీసుకొని దేవుడు మీ కొరకు వధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించడం మోషే ఆనాడు. మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినని, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పవచ్చు. సామాన్యంగా దేవుని రక్తం ద్వారా విడుదల వస్తుందని చెప్పేస్తారు సామాన్యంగా. కానీ మనిషి జీవితాన్ని అర్పించుకోవడంలో, నిర్దోషంగా అర్పించుకోవడంలో ఉంది అంతా దేవునికి ఇష్టమైన బలి. ఆయన మాట వినడం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనడం, ఆయన సన్నిధికి రావడం, ఆయనతో గడపడం, అలా దీపవృక్షంగా ఉండాలని దేవుడు ఆశపడి మాటలు చెప్తున్నారు. పరలోక మందున వాటిని పోలిన వస్తువులు ఇంటి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉంటుంది, కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేది. అందువల్ల నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలంలో క్రీస్తు ప్రవేశింపలేదు. కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించాను. అంటే పరలోకము మందు
నెరవేర్చున్నట్టు భూలోకమందును నెరవేర్చబడును గాక అని శిష్యులతో చెప్పి ఆ దేహమే దేవుని ఆలయంగా ఉండాలని దేవుడు ప్రతి ఒక్క మనిషిని కూడా పరిశుద్ధపరిచాడు. దేవుడు రక్తం ద్వారా ఆయన ప్రాణం పెట్టి, అలా ఆయన శిష్యులు కూడా ఆ విధంగా ఆ ప్రాణం పెట్టారు. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడ, ప్రేమగల దేవ, అభిషక్తుడ, నీ కృపగల నామంలో, నీ మహిమగల నామంలో ప్రభువా, అయా నాయన సెయింట్ థామస్ గారు నాయన తన జీవితాన్ని నిర్దోషిగా అప్పచెప్పుకొని ప్రభు హతసాక్షిగా తండ్రి నాయన జూలై 3వ తారీఖున ప్రభు మరి నాయన ప్రతి క్రైస్తవ దినోత్సవంగా నాయన ప్రతి ఒక్కరు జరుపుకోవడానికి, ప్రతి ఒక్కరు నీకు నిర్దోషిగా ప్రాణాత్మ దేహాలను అర్పించుకోవడానికి మీరు సహాయం చేస్తున్నారు దేవా. నీకు స్తోత్రాలు. నీకు మహిమ రావాలి ప్రభా నా తండ్రి నాయన. అనేక మందిని ఆయన నిరాజ్యంగా నడిపించడానికి నిన్ను వెళ్ళని పొరుగు వారిని ప్రేమించి మరి ఒక వేడుకగా మరి ప్రతి ఒక్కరు జరుపుకోవడానికి, నీ సాక్షులుగా ప్రతి ఒక్కరు నిలబడడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మహిమగల దేవ, ఇంకను నాయన సమాజం నాయన ఏ విధంగా ఉందో అది అందరూ గమనించుకొని నీ ప్రేమతో ప్రభు మీరు ఎలాగ నాయన అయా హింసించబడి దూషించలేదు ప్రభు. అయా తండ్రి మీరు నాయన తండ్రి ఎంతగానో ప్రభు ఓర్చుకొని ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి అయా ప్రార్థనతో, అయా నా తండ్రి ఉపవాసముతో ఆ శక్తిని, అభిషేకాన్ని బీదలకు సుమతమని ప్రకటించడానికి అభిషేకించారు ప్రభు. అటువంటి కృపణనైనా అయ్యా మాకును ఇంకనూ మీరు ఇవ్వండి. ఇంకనూ నీ ప్రణాళిక మా పట్ల నెరవేర్చుకోండి. మీరే అధ్యక్షత వహించండి మా జీవితాల పట్ల, మా కుటుంబాల పట్ల, మాకు ఇచ్చిన సంఘముల పట్ల ప్రభు, ఆత్మీయ బిడ్డల పట్ల మీరే నాయన మహిమ, ఘనత, ప్రభావాలు ప్రతి ఒక్కరి ద్వారా పొందుకుంటున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంది. చేసే పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం సకలోక పరిశుద్ధులకి మరి వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి సదాకాలము తోడైంది నడిపించిన గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు.